దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు ఈ వాక్యము ద్వారా మనందరితో మాట్లాడటానికి ఈ మంచి సమయాన్ని ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ రోజున చదవబడినటువంటి లేఖన భాగములో ప్రాణము, శరీరము గురించి మాత్రమే కాక ఆత్మ గురించి కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయుచున్నది అని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడి ఉన్నారు. ఒకసారి మనం ఆలోచించాలి, ఈ ఆత్మ అనేది మనకి ఎలా వచ్చింది అని ఆలోచిస్తే, ఆదికాండములో నరుని నాసికారంధ్రములలో జీవవాయువు వదగా నరుడు జీవాత్మ అయినట్లుగా మనకు వాక్యం చలవిస్తూ ఉన్నది. ఆదామును దేవుడు మట్టితో ఆయన రూపములో చేసిన తరువాత ఆయన ఆత్మను నాసికారంధ్రములో నుంచి ఆదాములోకి ఊదినట్లుగా వాక్యంలో నుంచి మనం తెలుసుకుంటూ ఉన్నాం. అలాగనే మన అందరిలోకి దేవుడు తన ఆత్మను ఊదటం ద్వారా ఈరోజు మనం నిలబడుతున్నాం, నడుస్తూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం. అనేక విధములైన వ్యాపారాలు, ఉద్యోగాలు, మనిషి ఏదో ఒక విధముగా ఉదయాన్నే లేచి సాయంత్రం వరకు పరిగెత్తుతూ ఉన్నాడు, పనిచేస్తూ ఉన్నాడు, మరి ప్రయాసపడుతూ ఉన్నాడు. ఇదంతా జరగాలంటే ఆయన పెట్టినటువంటి ఆత్మ మనలో ఉండాలి. ఆత్మ మనలో ఉంది కాబట్టి మనం అన్ని పనులు చేసుకోగలుగుతున్నాం, అనేక ప్రాంతాలకి పరిగెత్తుతూ ఉన్నాం. అయితే ఈ రోజున మనం ఈ వాక్యము ద్వారా ప్రాముఖ్యమైన విషయాన్ని నేర్చుకోబోతున్నాం. అదేమిటంటే, ఈ ఆత్మ మనలో ఉన్నంత వరకే ఈ భూమి మీద మనం ఏమైనా చేయగలుగుతాం. కాబట్టి అదే ప్రభు తెలియజేస్తా ఉన్నాడు, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఈ ఆత్మను మనకి దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే, ఈ భూమి మీద దేవుడు ఎలా ఉంటాడో చూపించటానికి. దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఆత్మస్వరూపి అయి ఉన్న దేవుడు కదా ఈ భూమి మీద శరీరంలో ఉన్నటువంటి మనం ఈ శరీరంలోకి తన ఆత్మను పంపించి కదా ఆయన ఎలాగూ ఉంటాడో ఈ లోకానికి చూపించటానికి మనల్ని ఆయన తయారు చేసుకున్నాడు. ఆయన ఆత్మను మనలోకి పంపించాడు. అయితే ఈ రోజున మనం ఎలా ఉన్నాం, ఈరోజు మనుషులు ఎలా ఉన్నారంటే, ఆ సంగతి మరిచిపోయి ఈ లోకములో ఏదో సంపాదించాలి, పేరు సంపాదించాలి, లేకపోతే డబ్బు సంపాదించాలి, అందరూ నాకెళ్ళి చూసి అబ్బో అనుకోవాలి అని మనిషి మాయలో పడిపోయాడు. కాబట్టి తిరిగి నువ్వు మరలా ఈ శరీరం ఏమైపోతుందంట, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఎప్పుడైతే ఆత్మను కదా ఈ లోకములో నుంచి, నీలో నుంచి ఆయన ఎప్పుడైతే ఈ ఆత్మను తీసుకుంటాడో అప్పుడు నీ శరీరం కేవలం నిష్ప్రయోజనం అయిపోతుంది, దేనికి పనికిరాదు. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుందండి, భూమి మీద ఈ గుడారమైన నివాసం శిథిలమైపోయింది కదా. అలాగనే మనం ఈ ఆత్మ ఈ శరీరంలో ఉన్నప్పుడే దేవుని కొరకు పని చేయాలని, దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చాలని, దేవుని నామాన్ని గణపరచాలని, దేవుని యొక్క ప్రేమ చుట్టూ ఉన్నవారికి పంచి ఈ లోకము కాదు మనది, మరొక లోకం ఉన్నదని ప్రకటించవలసిన వారమై ఉన్నాం. ఆయన రూపాన్ని మనకిచ్చాడు, ఆయన ఆత్మను మనకిచ్చాడు. ఎందుకంటే ఆయన నామానికి మహిమ తేవాలని, ఆయనకు మంచి పేరు తేవాలని, ఆయన ఉన్నాడని చెప్పటానికి. అందుకే యేసుక్రీస్తు వారు కూడా శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన ప్రారంభించటమే మనకు పరలోకం ఉన్నది, పరలోకంలో మనకు తండ్రి ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభువారు ప్రారంభించాడు. ఈ లోకం మంద కాదు, మనకి అసలైన లోకం పరలోకం. ఆ పరలోకంలో మనకు తండ్రి ఉన్నాడని వాళ్ళందరూ అడిగారు, ప్రార్థన నేర్పించమన్నప్పుడు ఆయనతో పాటు ఉన్నవారు పరలోకంలో మనకు తండ్రి ఉన్నాడని ప్రారంభించారు. కాబట్టి ఈ రోజున ఈ శరీరము, ఈ ఆత్మ, ఈ ప్రాణం ఇవన్నీ దేవుని వలన మనం కలిగి ఉన్నాం. దేవుడు మనకి ఇవన్నీ ఇచ్చాడు. ఎందుకు అంటే ఆయన నామానికి మనం మహిమ తేవటానికి, పరలోకం ఉందని అనేకులకు చెప్పటానికి దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలోకి పంపించాడు. తన స్వరూపముతో, తన రూపముతో ఈ లోకములోనికి మనల్ని తెచ్చాడు. కాబట్టి నీలో ఉన్న ఆత్మ నీది కాదు, ఆయనది. కాబట్టి ఆయన ఆత్మను ఆయన తీసుకోక మునిపే
నీవు ఆయన కొరకు ఈ లోకంలో బ్రతకాలని, ఆయన్ను తెలుసుకోవాలని, ఆయన పేరు ప్రకటించాలని, అనేకులను ఆయన రాజ్యానికి సిద్ధపరచాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, కనికరం కలిగిన యేసయ్య, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ రోజున ప్రభువా, మా ప్రాణాత్మ శరీరాలతో నీ సన్నిధిలో మేము నమ్మకంగా, పరిశుద్ధంగా జీవిస్తూ మీ నామానికి మహిమ తెచ్చేవారిగా ఉండాలని, కేవలం భూలోకములో ఏదో సంపాదించుకోవాలని, మీరు ఏ ఉద్దేశంతో మీ ఆత్మను మాలోకి పంపించారో అది తెలుసుకొని మేము ఈ లోకాన్ని వదిలిపెట్టక మునిపే మీరు మాకిచ్చిన ఈ ఆత్మతో ఈ లోకములో అనేకులను ప్రభువా నీ వైపుకు త్రిప్పేవారిగా చేయమని, నశించిపోతున్నటువంటి ఆత్మల కోసం ప్రతి ఒక్కరూ పనిచేయటానికి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ అందరికీ వందనాలు.